వచ్చినంత పని అయిందండి. అస్సలు చాలా బాగా చేసింది కదా. వర్షం పడకపోయినా వీళ్ళందరూ తడిసిపోయారు తెలుసా. అవునులే, నిజంగానే. మరి కొంతమంది పేషెంట్స్ వచ్చి ఒక డాక్టర్ని ఎలా హింసిస్తారో నీకు తెలుసా? తెలీదా? తెలీదు. ఒక డాక్టర్ ఇంజెక్షన్ తో టాబ్లెట్ తో మనిషిని ఎలా హింసిస్తారు? ఇప్పుడు రివర్స్ అన్నమాట. ఇప్పుడు రివర్స్. పేషెంట్సే వచ్చి మన డాక్టర్ ని హింసించేస్తారు. అలానే చేయాలి. నమస్కారం అండి, నా పేరు సూది. ఈ హాస్పిటల్ కాంపౌండర్ని. సూది ఏంటంటారా, మా డాక్టర్ గారికి కొంచెం వృత్తి పిచ్చి, అందుకే సూది అని పెట్టాడు. కానీ నేను మాత్రం దూది అని పెట్టాను. దూది అని తెలుసా, దున్నపోతులు తినేసి. అవునే, ఈ రోజు మా దున్నపోతు గారు ఇంకా రాలేదండి. అదిగో వచ్చేస్తున్నాడు దున్నపోతు. రా ఆ డాక్టర్ గారు రండి. రే సూది, డాక్టర్ గారు చెప్పండి. ఏం చేస్తున్నావు? ఏం చేయాలో ఆలోచిస్తున్నానండి. టేబుల్స్ అన్ని తుడిచావా లేదా? తుడిచానండి. అవును డాక్టర్ గారండి, ఈ రోజు మీరు లేట్గా వచ్చారేటండి? అదేరా, మా పిల్లం బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. నేను ఎంత డాక్టర్నైనా ఇంట్లో వంట చేసే గట్టినే కదా. అవునా, తెలుసులేండి ఆ విషయం అందరికీ. సరే కానీ మన హాస్పిటల్కి పేషెంట్స్ ఎంతమంది వచ్చారు? ఏంటండి? ఏంట్రా మన హాస్పిటల్ ఏంది? మన హాస్పిటల్కి పేషెంట్స్ అండి. పేషెంట్సేరా? మీరు డాక్టర్, మీ దగ్గర నేను దిక్కుమాల కాంపౌండర్. మన హాస్పిటల్ పేషెంట్లు రారండి. బుద్ధున్నవాడు ఎవడన్నా వస్తాడండి, జీవితం సంకన అయినోడు తప్ప. వాళ్ళే వస్తారు కదరా, వాళ్ళే పంపించు. సర్లేండి అయితే. బాబు పేషెంట్స్, ఫస్ట్ పేషెంట్ రామ్మా. బాబు ఇలా కూర్చో, ఇక్కడ కూర్చో. ఏంటి బాబు, ఏంటమ్మా నీ ప్రాబ్లం? డాక్టర్ గారు 2 రోజులు అండి. ఏమంటున్నాడు రా? 2 రోజుల నుంచి జ్వరంగా జాంకాయలు కావాలండి. జాంకాయలు ఏంట్రా? అండి జీడిపప్పు అండి, జీడిపప్పు. ఇక్కడ జీడిపప్పు జాంకాయలు అమ్మరు బాబు. జాంకాయలు జీడిపప్పు అమ్మరు అదండి. జ్వరం అండి. జ్వరం అండి. జ్వరమా? అవునండి. అరే థర్మామీటర్ తీసుకొచ్చి బాడీ టెంపరేచర్ చూడరా. అలాగే వస్తుంది డాక్టర్. గుడ్డు కట్టండి. గుడ్డు దేనికి? ఆమ్లెట్ వేసుకున్నాను, టెంపరేచర్ తెలుపుతానన్నారు కదండి. ఆమ్లెట్ వేసుకున్నామనండి. ఆమ్లెట్ తింటావా ఏంటి? అవునండి, తిన్నాను అండి. నాకు కొంచెం అలా పెడతానండి. సరే కానీ 4 రోజులు సరిపోయే టాబ్లెట్లు రాస్తాను, వాడు. డాక్టర్ గారు 2 రోజులు చాలండి. డాక్టర్ నువ్వా నేనా? ఏనండి. అది టానిక్ రాస్తాను, 2 పూటలు సరిపోయే టానిక్ తాగు. ఒక పూటకి చాలండి. బాబు డాక్టర్ నువ్వు కాదు ఈయన. సరే కానీ 2 ఇంజక్షన్లు చేస్తాను, చేయించుకో. ఒక ఇంజక్షన్ చాలదండి. దానికని ఎత్తాను అడిగి. బాబు నువ్వు ఎన్ని సంవత్సరాలు బతుకుతావు అనుకుంటున్నా? 100 సంవత్సరాలు బతుకుతానండి. 50 సంవత్సరాలు బతకచ్చు కదా. మర్చిపోయావు. అలాగండి, ఆడకి బియ్యండి. బాబు నెక్స్ట్ పేషెంట్ ఎవరైనా ఉన్నారా అండి? సుధీ, చెప్పండి డాక్టర్ గారు. ఇంకా ఎవరో పేషెంట్స్ లేరేంటి? వస్తున్నారండి. కూర్చో బాబు. బాబు నీ ప్రాబ్లం ఏంటి? బాబు ఏడు మరి ఆర్గన్ మీద క్వాలిటీ ఉంటున్నామండి. మరి ఆర్డర్ కానీ ఏంటి ఏంటి ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు కొద్ది గోకండి. బాబు ఇక్కడ గోకి వాళ్ళు ఎవరు లేరు, అందరూ గోకించుకునే వాళ్ళే. అలాగండి. ఎందుకు నీ ప్రాబ్లం ఏంటి? దురదలండి. దురదలా ఎక్కడెక్కడ వస్తున్నాయి? ఏం చేస్తున్నావు? గోకుంటున్నానండి. అంత మంచి పని చేస్తున్నావా? చేస్తున్నానండి. ఎక్కడెక్కడ వస్తున్నాయి దొరదలు? ఎప్పుడెప్పుడు వస్తున్నాయి దొరదలు? అదే అండి, ఈ మధ్య దోమలు ఎక్కువైపోయినాయండి. అవి పుట్టినప్పుడు వస్తున్నాయండి. ఆ తర్వాత ఇప్పుడు పొలం గట్టలకి వెళ్తుంటే చీమలు ఎక్కువ ఉంటున్నాయండి. అవి పుట్టినప్పుడు వస్తున్నాయండి. ఓహో, అప్పుడు కూడా వస్తున్నాయా? నా దరిద్రం ఏంటంటే పక్కడు కోకినా వస్తుందండి. వస్తుందండి. సాయంకాలం దాకా కోగుతూ కూర్చోండి. ట్రీట్మెంట్ ఏంటండి అది? బాంబ్, చెండు బాంబ్. దేనికండి చెప్తాడు. బాబు నేను చెప్తుందా చెప్పండి. ఇప్పుడు నీకు దొరదలు వస్తున్నాయన్నావా? ఇది ఏం చేస్తావు అంటే ఎక్కడ దొరదలు వస్తున్నాయో అక్కడ తప్ప మిగతా అన్ని చోట్ల రాసుకో. తగ్గిపోతే 1000 రూపాయలు. ఎందుకండి? జెండు బాంబు ఇచ్చింది 1000 రూపాయలు. జెండు బాంబు ఏదండి? 1000 రూపాయలు ఇవి. సరే అండి. డాక్టర్ గారు 500 ఇచ్చాడండి. 1000 రూపాయలు కదా మరి మీరు ఇచ్చిన జెండు బాంబు అదే ఎక్కువ అన్నాడండి బాబాడ. సరే అని నెక్స్ట్ పేషెంట్ రామ్మను. ఇంకొకటి ఎవడో వస్తున్నాడండి బాబా. డాక్టర్ గారు ఈడవడ పల్లెటూరులో ఉన్నాడండి, మోసం చేద్దామండి. సరే, ఒక 1000 రూపాయలు. డాక్టర్ గారు
రామ్మా వచ్చేస్తున్నానండి మీ దగ్గరికి. వచ్చే డాక్టర్ గారండి, డాక్టర్ గారండి. కూర్చోమ్మా. కూర్చోచ్చండి. కూర్చో బాబు కూర్చో. కూర్చున్నానండి. నీ ప్రాబ్లం ఏంటమ్మా? బుస్ బుస్ అంటే పావుజం కాటేసిందండి అన్న. నువ్వు నన్ను కాటేస్తావు ఎందుకు? చూపించాలి కదండి మీకు. సరే కానీ కాట ఎక్కడేసింది? అంటే మా ఊర్లో ఉందండి. ఊరు కదండి. ఆ. ఊరి దగ్గర పొలం గట్టులో ఉందండి. అవునా? పొలం గట్ట పని చేసుకున్నప్పుడు ఆ. వచ్చి కాటేసిందండి అన్న. అయ్యో, డాక్టర్ ఎక్కడికి వెళ్తారండి? పొలం గారి దగ్గర కాటేస్తే పొలం గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయమని కాదండి, మరి అక్కడ పని చేస్తుంటే కాటేసిందనండి. ఇక్కడ ట్రీట్మెంట్ చేయాలండి బాబా. నీకు చాలా తెలివితేటలు ఉన్నారా? మరి ఊరినే కాంపౌండర్ అవుతారేంటి? ఓహో ఎస్. కాట ఎక్కడేసిందమ్మా? ఇది చూడండి ఎక్కడండి. ఇక్కడ నా మెదడు ఉందండి. నీ మెదడు అక్కడ ఉంటదా? నా మెదడు ఇక్కడే ఉందండి. మెదడుకి బెదురు కింద కాటేసిందండి. ఓహో. కాడికి బెదురు పైన కాటేసిందండి. అవునా? అవునండి. అరే సూది, ఓకే. నీకు 2 ఇంజక్షన్లు చేస్తాను, 2 రోజులకల్లా తగ్గిపోద్ది. ఏంటండి? 2 సార్లు ఇంజక్షన్ చేస్తాను. 2 సార్లే కదండి? అవును. ఆయన చెప్పిన 2 సార్లే కదండి? 2 సార్లు. 2 సార్లే కదండి? 2 సార్లే. ఇప్పుడు వస్తున్నాయండి? బాబు ఎక్కడికి వెళ్తున్నా? 2 సార్లు అన్నారండి. మా ఊర్లో పాఠం ఉందండి, అందులో సార్లు ఉంటారండి. సార్లు అంటే పాఠాలు చెప్పి టీచర్లు కాదు. మరి ఏంటండి? పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి ఇంజక్షన్ చేస్తారని. అలానా అండి? ఎక్కడి నుంచి వచ్చారు? పల్లెటూరు దద్దమ్మ. అరే సూది, చెప్పండి నాన్నగారు. వీడికి పైనుంచి కిందాక కట్టేసి పంపించే. అలాగండి. అంటే పైనుంచి అన్నారండి? అవు పైనుంచి అంటే తల నుంచి కాదమ్మా, కాలు పైనుంచి కింద కాక ఏమన్నారు. సరే ఇవ్వండి, మరి ఇంకేం చెప్పాం. విషం పాకుండా కట్టారండి, నా కాలు పోయేటట్టు కాదండి బాబా. ఆడికి ఏమైనా వస్తాను కదా చేయడానికి. నీ దరిద్రం బాగుంటే తప్ప నువ్వు మళ్ళీ జీవితంలో ఏ హాస్పిటల్కి వెళ్ళావు. 1000 రూపాయలు. ఎంతండి? 1000 రూపాయలు. మీరు కట్టిన కట్టుకు 100 రూపాయలు ఎక్కువ, ఇది కూడా 100 రూపాయలు. ఒరే నీకు కొట్టి కట్టి 1000 రూపాయలు అడుగుతున్నాను రా. ఇందాక జెండు పంపించి 1000 రూపాయలు అడిగిందా అయ్యి? నేను ఎర్రపోసి ఎక్కడానికి 20 రూపాయలు ఇస్తాను నీకు. 1000 రూపాయలు ఎందుకు ఇస్తాను ఎలావా? సర్లు అందుకన్నాడు 50 రూపాయలు ఇచ్చాడండి. 50 ఇవ్వడం ఏంట్రా? కట్టు. అయితే కొట్టు కట్టమని 50 రూపాయలు ఇచ్చాడండి అడు దరిద్రుడు. అయ్యో సర్లే కానీ ఇంకెవరున్నారు మన పేషెంట్లు? ఈ రోజేంటి మనకి అందరూ ఇలాంటి వాళ్ళు వస్తున్నారు? మన హాస్పిటల్కి ఎంతకంటే గొప్ప వాళ్ళు ఎవరు వస్తారండి బాబా? డాక్టర్ గారు ఇంకొకరు ఎవరు వస్తున్నారండి? పంపించి బేగా. నొప్పి బాబోయ్ బాబోయ్ నొప్పి బాబు. డాక్టర్ గారు నొప్పి వచ్చేస్తుందండి. అడగడికి ఏదో నొప్పి గారు నొప్పి అండి. కూర్చోమ్మా కూర్చో. బాబు ఏంటి ప్రాబ్లం? కడుపు నొప్పి అండి. నువ్వెందుకు అడుగుతున్నారా? డాక్టర్ నువ్వా నేనా? మీరేనండి. నువ్వు చేయరా ట్రీట్మెంట్? నువ్వు చేయించుకోరా మీకు ట్రీట్మెంట్? ఎలాగ రాదు కదండి. ఎవరో ఒకరు చేయండి. మా నాటగా చేస్తారు బాబు. సరే కానీ నొప్పి ఎప్పుడెప్పుడు వస్తుందమ్మా? ఇందాకలండి ఇంటి దగ్గర ఉన్నప్పుడు వచ్చిందండి. ఆ? తర్వాత ఆటో ఎక్కాను కదండి, అప్పుడు ఒకసారి వచ్చింది. అప్పుడు వచ్చిందా? మళ్ళీ ఆటో దిగాక కూడా వచ్చిందండి. ఆ? తర్వాత మీ దగ్గరికి నడుచుకొస్తున్నాను కదండి, అప్పుడు కూడా నొప్పి వచ్చిందండి. మరి ఇప్పుడు రావట్లేదా? ఇప్పుడు వస్తుందండి. ఎక్కడెక్కడ వస్తుంది నొప్పి? ఎక్కడండి? ఆ, ఎక్కడండి? ఇక్కడ చాలు కిందకి వెళ్ళకో. సరే కానీ నీకు బ్లడ్ టెస్ట్ చేయాలి ఇప్పుడు. నాకండి? బ్లడ్ టెస్ట్ చేయాలి బాబు. లేదు ఒరే సూది పట్టుకోరా. ఆగండి. నన్ను కాదురా వాడిని. మీరు ఆ ముఖం ముందు చెప్పాలండి. నేను తెలుసు కదండి మాకు మాటలు కొంచెం వీకని. బాబు చేయబెట్టామా? బ్లడ్ టెస్ట్ చేస్తాను నీకు. బాబా కోసాడు బాబు. ఈడవడరా బాబు. మా డాక్టర్ నీకు ఏం చెప్పారు? ఏం టెస్ట్ చేస్తానని చెప్పారు? బ్లడ్ టెస్ట్ అండి. ఇదేంటిది? బ్లడ్ అండి. ఇదేంటిది? టెస్ట్ అండి. రెండు కలిపి బ్లడ్ టెస్ట్ అండి. అయిపోయింది కదా? ఇదేం టెస్ట్ అండి బాబు? మీ భూమిలో టెస్ట్. ఒరే డాక్టర్. చెప్పండి. ఒరే సూది చెప్పండి. స్కాన్ చేయరండి. అలాగండి చేస్తానండి. దుఃఖ స్కాన్ కాదురా, బాడీ స్కాన్. మన ముఖం ముందు చెప్పాలండి. అయిపోయిందండి. ఈడవడండి బాబు. స్కానింగ్ అంటే ఇలా చేస్తున్నాడు. రోబోలు రజనీకాంత్ ఎలా చేస్తారేంటి? రే టాబ్లెట్ రాస్తాను, జాగ్రత్తగా వాడు తగ్గిపోద్ది. వెళ్ళి నీ జీవితం బాగుంటే మళ్ళీ ఇంకెప్పుడు ఇక్కడ రా. వెళ్ళి తీసుకోవడం మర్చిపోయావు. ఈ హాస్పిటల్ తేనారికి సార్. ఇంకెవరైనా ఉన్నారా? అయిపోయారా? ఎవడో కూడా ఉన్నట్టున్నాడండి. ఎవడాడు? డాక్టర్ గారు ఈడవడండి. ఏదో తింటా హాస్పిటల్కి వస్తున్నాడా? బాబు ఎవరు నువ్వు? ఓయ్ నేను ఎవరు తెలుసా బాబు? నేను ఎవరు తెలుసా? ఈ హాస్పిటల్ కాంపౌండర్. నేను లేదా లేడు ఓయ్ డాక్టర్ గారు మా ఓడు అలా ఎవడో నేను లేపుతాను చూడు. పేషెంట్ వచ్చి పేషెంట్. నీ ప్రాబ్లం ఏంటమ్మా? నాకు ఆకలి వేయట్లేదండి. ఆకలేట్లేదా? అవునండి. ఆడగడికి ఆకలేట్లేదండి. ఇప్పుడే తింటా వచ్చాడు ఆకలేట్లేదండి. చూడండి ఎప్పుడెప్పుడు ఆకలి వేయట్లేదమ్మా నీకు? పొద్దున్నే 8 గంటలకి టిఫిన్ తింటానండి. 9ంటికి ఆకలి వేయట్లేదండి. 1 గంటకి
భోజనం చేస్తానండి 2ంటికి ఆకలేట్లేదండి ఆ? సాయంత్రం 4ంటికి స్నాక్స్ పెడతారండి 5ంటికి ఆకలేట్లేదండి మళ్ళీ నా దరిద్రం కొద్దీ రాత్రి 8ంటికి భోజనం చేస్తానండి 9ంటికి ఆకలేట్లేదండి. ఏంటి నువ్వు మనిషివేనా? పొద్దుట 6 గంటలకు తింటున్నావు 7 గంటలకు ఆకలి ఏంటి? బాబు పైకి వెళ్ళమ్మా. చెప్పండి టెస్ట్ లాంచ్ చేస్తారా? చేస్తాం ఇక అదే తప్ప ఇక్కడ. పై నుంచి కింద దాకా చేస్తాం. చెప్పండి. 12 గంటలకు భోజనం చేస్తాం ఏం తినట్లేదా? వేయట్లేదండి. డాక్టర్ వస్తే మనకు ఉన్నది ఒకటే పేరుందండి బాబు. డాక్టర్ వస్తేనే బాబు మా డాక్టర్ ఎర్రి పప్పలు కనబడుతుంది నీకు. అందుకని ఇక్కడికి వచ్చాను. డాక్టర్ మీరు ఎర్రి పప్పు అన్నాడు తెలిసిపోయింది బాబా. నువ్వేంట్రా ఆడు సపోర్ట్ చేస్తున్నావా? మీరు ఎర్రి పప్పు అని చెప్పి అన్నాడు. పగిలిపోతే ఇద్దరికి పప్పులు కాదా? వెళ్ళు కూర్చోండి ఆడు కూర్చో. డాక్టర్ గారు ఇంకెవరినో ఉన్నామో చూస్తానండి. చూసినా ఎవరు రీడు బాబు ఎవరమ్మా నువ్వు? కూర్చోక ముందు నా పేరు కాదు. కూర్చోమంటే డాక్టర్ వాళ్ళు కాదు ఎక్కడ కూర్చోవాలగా. బాబు 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 లేక బాబు నువ్వు లేక బాబు. నీ ప్రాబ్లం ఏంటి బాబు? డాక్టర్ గారు మందు కావాలండి. ఆ మందు కాదండి, మరి ఏమంది కావాలి? వాటర్. బాబు ఇది ఏమనుకున్నావు? వైన్ షాప్ కాదు ఇది హాస్పిటల్. ఈడు ఉన్నాడే ఈడు మా డాక్టర్. ఏ డాక్టర్ ఏంటండి బాబు? పోలే ఆ నమ్మద్దు. నేను కనబడుతున్నా కాంపౌండర్ కొంచెం నమ్మచ్చండి. ఆ విషయం నాకు తెలుసు అందుకే చేస్తున్నాను ఇక్కడ. సరే ఇగో ఈ మందు తాగితే బలం పెరుగుద్ది. డాక్టర్ గారు మందు అయితే బలం పెరుగుద్దండి. మరి గుడికి వెళ్తేనండి మోక్షం వస్తుంది. ఒక క్వార్టర్ అయితే 2 ఇక్కడ వస్తాయండి. అవునా? థ్యాంక్ యూ. ఎవరన్నా ఒప్పించుంటే దయచేసి క్షమించండి. అవునా? అవును. సర్లే కానీ మనం ఇలా మాట్లాడుకుంటూ పోతే టైమే ఉండదు. కానీ ఇందాక గోపికలు వచ్చారు కదా, వచ్చారు కానీ కృష్ణుడే రాలేదు కదా. అవును కృష్ణుడు రాలేదు ఇందాక. చాలా ఫీల్ అవుతున్నా నేనైతే. ఇప్పుడు వచ్చిన కృష్ణుడికి ఉయ్యాలు ఊపడానికి గోపికలు మరోసారి వస్తా అంటున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ ఫ్రమ్ NSS టీమ్. చాలు
Go big.